అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? వినోద్ నాయుడు. వినోద్ నాయుడు. ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తుంటారు. ఎక్కడ ఉండేది? ఎక్కడ? ఇక్కడనే లోకల్ బాలనగర్ బాలనగర్ ఏరియా. ఓకే. ఇది కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ. కుకుట్పల్లి కాన్స్టిట్యున్సీ. ఎట్లుందన్నా మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఎట్లా ఉంది? అభివృద్ధి పరంగా ఏమైనా అవుతున్నాయా పనులు? గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, ఇక్కడ ఎమ్మెల్యే బిఆర్ఎస్. ఏమున్నా ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో వాళ్ళకైతుంది, కానీ గెలిచిన ఎమ్మెల్యేకి అయితే ఏం లేదన్న. అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే కదా, అప్పుడు చేసిండు బాగా, కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయింది, ఇక్కడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణారావు అయిపోయాడు. ఫండింగ్ ఏమున్నా వాళ్ళే ఓడిపోయిన వాళ్ళు జెండా వార్తురు ఇడ, కానీ గెలిచిన వాళ్ళు ఏం లేదు. అంటే వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే నడుస్తుంది. అంతే 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 అన్న. ఎమ్మెల్యే ఉన్నా కూడా ఇక వాళ్ళదే ఉన్నది. మాకు కృష్ణారావు గారు బాగా ఇక్కడ బాగానే పనిచేసాడు. 3 సార్లు ఉట్టిగా అయితే గెలవడు కదా ఎమ్మెల్యే. అవును, మళ్ళీ ఏమైనా అవకాశం ఉంటుంది? కంపల్సరీ. ఇప్పుడు నియోజకవర్గాలు కూడా ఎక్కువ అవుతున్నాయి కదా, అది ఎక్కడ కాన్స్టిట్యున్సీలు పోతే కూడా అర్థమైతలేదు. అవును. ఇప్పుడు ఇంకోటి సర్ ప్రక్రియ అనేది నడుస్తుంది కదా, SIR. ఏంటన్నది దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పాపం పెద్ద మనుషులు ఇప్పుడు తెలిసిన వాళ్ళు బిఎల్ఓ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంతమందికి కానీ నింపుతారు డైలీ? ఒక 10 మందికో 15 మందికో నింపుతారు. పెద్ద మనుషులు ఇప్పుడు వాళ్ళకి ఏం రాయాలి, ఎక్కడ ఏం రాయాలో కూడా అర్థమైతలేదు వాళ్ళకి. 2002 అంటే పి జనార్దన్ రెడ్డి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు ఇక్కడ దాని గురించి కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు. పెద్ద మనుషులు ఎవరిని పోయి అడగాలి? వాళ్ళు బిఎల్ఓ వాళ్ళు ఎక్కడో వేసుకొని కూర్చుంటారు, వాళ్ళ దగ్గరికి అయితే పోయి రాయలేరు, పెట్టలేరు. అందరు ఇండ్లలో పెట్టుకొని కూర్చురు ఆ ఫామ్లు అప్పుడు దాకా. అంతే అంతే. అంటే ఎట్లుందని ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తా ఉంది, దాదాపు 2.5 years అవుతా ఉంది కాబట్టి ఏంటి ఎట్లా అనిపిస్తుంది పర్ఫార్మెన్స్? ఏం లేదన్న, చూస్తున్నాం కదా. మేము ఒక పార్టీ గురించి ఏం మాట్లాడతలేము, పబ్లిక్ ఒపీనియన్ మీద మాట్లాడుతున్నాం. ఏమంత లేదు, ఉద్యోగాలు లేకుండా ఏం స్కీమ్లు 6 గ్యారంటీలు అంటారు. 6 గ్యారంటీలు ఎవరికి వచ్చిందో కూడా తెలియదు ఇప్పటి వరకు. ఎవరికి వస్తున్నాయి? వచ్చింది చూపిస్తే కదా. అంటే ప్రతి మీటింగ్ లలో చెప్పుకుంటారు ఇప్పుడు ప్రభుత్వం సంబంధించిన అధికారులు. ఆ చీరలు ఒకటే కలర్ ఇచ్చారు. ఇప్పుడు ఆ చీరలు ఇచ్చినందుకైనా వాళ్ళు మీటింగ్ లో పోయి కూర్చోవాలి కంపల్సరీ. ఒక వీడియో కూడా చేసినాం, ఆ చీరలు వేసుకొని తిరుగుతున్నారు కంపల్సరీ. మొన్న గ్రీన్ కలర్ బ్లూ కలర్ శారీస్ ఉన్నాయి అవి. అది కూడా ఓన్లీ గ్రూప్ లో, డాక్రా గ్రూప్ వాళ్ళకి ఉన్నోళ్ళకే, అది అందరికి కాదు. ఆ గ్రూప్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకే అంటది. అవును. ఏంటి ఇప్పుడు రాష్ట్రం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారు, రాష్ట్రం దగ్గర బడ్జెట్ లేదు, అప్పులు పుట్టట్లేదు, బయటకు పోయినా ఇట్లా దొంగలు లెక్క చూస్తున్నారు మాట్లాడుతున్నారు కాబట్టి ఏంది అసలు ఏమనిపిస్తా ఉంది చూస్తా? ఎవరి దగ్గర లేదన్న బడ్జెట్. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర లేదంటారు, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర లేదంటారు. ఇప్పుడు పెట్రోల్ రేట్లు ఏంది, ఆయిల్ రేట్లు ఏంది, కూరగాయల రేట్లు ఏంది. ఇంకోటి గ్యాస్ 500 అన్నారు కదా, మరి ఏమైనా వస్తున్నాయి ఇంట్లో? ఏమొస్తున్నాయి? అకౌంట్ లో పడతాయని మోడీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి చెప్తారు. స్టేట్ పడకపోయినా మీకు సెంట్రల్ లెక్కలు పడుతుంది అంటారు. 2 కూడా పడతలేవు ఎవరికి. సెంట్రల్ గవర్నమెంట్ గుర్తొచ్చంటే ఇప్పుడు ఈ బీజేపీ పర్ఫార్మెన్స్ ఎట్లుంది రాష్ట్రంలో? ఉన్న ఓట్లు తీపిచ్చేసి ఇప్పుడు అక్కడ ఎట్లా చేసారు కలకత్తాలో, ఈడ కూడా అట్నే చేస్తామని చూస్తారు. అంతే, ఇంకేముండదు. ఎట్లుంటుంది? అవకాశం ఉంటుందా మరి సార్ తెలంగాణ? చెప్పలేము. సీట్లు కొన్ని రావచ్చు, కానీ గవర్నమెంట్ అయితే ఫామ్ చేయదు. రావచ్చు. మరి ఇప్పుడు రాబోయే రోజులలో GHMC ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏంటి మరి దీని మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? ఉంటది. గవర్నమెంట్ ఎవరిది ఉంటే కార్పొరేటర్లది, మేయర్ వాళ్ళే ఉంటారు కంపల్సరీ. అంటే బిఆర్ఎస్ ఇస్తుంది. వచ్చినాయి కానీ ఆపోజిట్ అయితే బిఆర్ఎస్ ఉంటది అనుకుంటున్నాం. వీళ్ళిద్దరు కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్యనే ఉంటది ఏదన్నా ఫైట్. అంటే రాబోయే రోజుల్లో చూసుకుంటే ఇప్పుడు జనసేన కూడా తెలంగాణలో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ఏమన్నా చెప్పడం జరిగింది. ఏంది తెలంగాణలో ఇప్పుడు జనసేన కావచ్చు, ఇప్పుడు కవిత కొత్త పార్టీ కావచ్చు, ఏమైనా అవకాశాలు? మంచి ఉన్న పార్టీలకే ఈ రోజు రేపు ఏం లేవు. ఈ చిన్న పార్టీలు వాళ్ళు ఇంకా 10-15 సంవత్సరాలు వచ్చి కష్టపడితే అప్పుడు ఏమన్నా వస్తుంది ఏమో. అంతే. రైట్. థ్యాంక్ యూ అన్న.